ఒకే శరీరంలో కొన్ని పనులు చేయాలంటే వివిధ రూపాలు, వివిధ అవసరాలు ఎలాగ ఉన్నాయో కానీ మొత్తం మూలశక్తి ఒకటే. కానీ ఇన్ని ప్రధాన శక్తుల్లో సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నది శాస్త్రం. అన్నీ ఉన్నప్పటికీ కూడా, అన్నీ ఉన్నా కొంచెం అటు ఇటు అయినా, అన్నీ అవసరమే అయినా ప్రధానం అంటే చూపురా అన్నది. అలాగే అమ్మ యొక్క శక్తులు అనేక రూపాలుగా విలసిల్లుతూ ఉన్న ప్రధానమైనటువంటి శక్తి జ్ఞానస్వరూపిణి మహాసరస్వతి. ఎందుకంటే ధనమున్నా, సంపద ఉన్నా, ఎన్ని ఉన్నా జ్ఞానం లేకుంటే అవన్నీ నిష్ఫలం. నీకు డబ్బు ఉంది, అధికారం ఉంది, కానీ ఏ రకంగా దాన్ని వినియోగించుకొని ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అనేటువంటి విషయము, జ్ఞానం నీ దగ్గర లేకుంటే అన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా వ్యర్థమే. అందుకే అన్ని శక్తులలో జ్ఞానం చాలా ప్రధానమైనటువంటిది. అన్ని సంపదలలో విద్య అనేది అత్యంత ప్రధానమైనటువంటిది. జ్ఞానం ఉన్నట్టయితే సంపద వస్తుంది, జ్ఞానం ఉన్నట్టయితే అధికారం వస్తుంది, జ్ఞానం ఉన్నట్టయితే మోక్షాన్ని కూడా సంపాదించుకోగలం. అందుకే మోక్షం సంపాదించుకోవాలంటే శాస్త్రం ఒకే మాట చెప్పింది, జ్ఞానాదేవహి కైవల్యం. జ్ఞానము తప్ప మోక్షానికి ఇంకో అర్హత లేదు. డబ్బుతో మోక్షం సంపాదించుకోవచ్చా? డబ్బుతో మోక్షం సంపాదించుకోలేము. కొబ్బరికాయ కొట్టినాం, పూజకు టికెట్ కట్టినాం, డబ్బుతో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, కానీ మోక్షం రాదు. పుణ్యం వేరు, మోక్షం వేరు. పుణ్యము పాపము వెళ్ళిపోతేనే మోక్షము. పుణ్యం ఉంటే ఏం జరుగుతుందంటే ఒక ఉత్తమమైన జన్మ వస్తుంది, లేదా ఉత్తమమైనటువంటి సుఖాలు పొందే శక్తి వస్తుంది, లేదా ఒక దివ్యమైనటువంటి శరీరం వచ్చి స్వర్గంలో నీవు సుఖాలను అనుభవించేటువంటి స్థితి వస్తుంది. ఇది పుణ్యం. కానీ పుణ్యము లేదు, పాపము లేదు. నేను ఎవరు అనేటువంటి విషయాన్ని, కస్యత్వం కక్కుత ఆయాతః, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా మూలస్థానం ఏమిటి, పరమాత్మకు ఈ జీవుడికి సంబంధం ఏమిటి, అసలు జీవుడెవరు, పరమాత్మ ఎవరు, జీవుడికి పరమాత్మకి తేడా ఉందా, ఈ జ్ఞానం ఉన్నదే, ఈ జ్ఞానమే మోక్షానికి సంకేతం. అందుకే మోక్షాన్ని ఇచ్చేటువంటి తల్లి, మోక్షప్రదాయిని, జ్ఞానప్రదాయిని సరస్వతి మాత. అన్ని శక్తులకి మూలం కాబట్టే ఆ అమ్మ మూలా నక్షత్రం రోజు ఆవిర్భావం జరిగింది. అందుకే అమ్మవారిని మూలా నక్షత్రంలో సరస్వతీ మాత యొక్క పూజా కార్యక్రమం మనం పెడుతూ ఉన్నాం. అంతేకాదు అమ్మ పేరు సరస్వతి అన్నారు. సరహ అంటే సరస్ ప్రవాహం అని అర్థం. ఎప్పుడు కానీ జ్ఞానము స్టాటిక్ గా ఉండకూడదు, స్థిరంగా ఉండకూడదు. పూర్వ పరంపరగా, ఋషి పరంపరగా జ్ఞానం వస్తేనే ఈ రోజు మనం మంచి ఏమిటో చెడు ఏమిటో తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడ్డది. జ్ఞానం ఒకరి దగ్గరే ఉన్నట్టయితే, ఆ జ్ఞానం వాడితోటే వెళ్ళిపోతున్నట్టయితే ప్రపంచమంతా అజ్ఞానంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. అందుకోసమే జ్ఞానం ఎప్పుడూ కానీ గురు శిష్య సంప్రదాయబద్ధంగా ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉండాలని చెప్పి ఆ సంకేత రూపకంగా అమ్మ ఆ పేరు పెట్టుకుని వచ్చింది. సరహ అంటే ప్రవాహం అని అర్థం. జ్ఞానశక్తి ఎప్పుడు కానీ ప్రవాహ రూపకంగా. చూడండి, ధనం ఉన్నదంటే లెక్క పెట్టవచ్చు, శక్తి ఉన్నదంటే 100 కేజీలు ఎత్తుతావా, 200 కేజీలు ఎత్తుతావా లెక్క పెట్టవచ్చు. కానీ జ్ఞానం దగ్గర కొలత లేదు. ఎవడి టాలెంట్ వాడిదే, ఎవడి జ్ఞానం వాడిదే. అందుకే జ్ఞానశక్తి ఎప్పుడు కానీ ప్రవాహ రూపకంగా వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఎక్కడా స్థిరంగా ఉండదు. ఒక్కసారి అమ్మను మనం గమనించినట్టయితే, శుద్ధాం బ్రహ్మ విచార సార పరమాం ఆద్యాం జగద్వ్యాపిని వీణా పుస్తకధారిణి. ఒక రూపం మనం చూస్తూ ఉన్నామంటే ఆ రూపంలో అమ్మ ధరించినటువంటి వస్త్రం కావచ్చు, అమ్మ చేతిలో పట్టుకున్న ఆయుధాలు కావచ్చు, అవన్నీ కూడా మనకు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని బోధ చేస్తూ ఉన్నాయి. అమ్మ పేరు సరస్వతి అన్నాం. ఆ సరస్వతి అనే పేరు ఎందుకు పెట్టుకున్నదో మనం తెలుసుకున్నాం. అమ్మ ఎప్పుడూ కానీ తెల్లని వస్త్రం కట్టుకుని ఉంటుంది. తెలుపు వస్త్రం అంటే అమ్మవారికి ప్రియం. తెలుపే ప్రియమా? ఎందుకంటే ఏ ఉద్యోగానికి వెళ్తున్నావో ఆ ఉద్యోగానికి తగ్గట్టుగా డ్రెస్సింగ్ ఉండాలి. అలాగే అమ్మ జ్ఞానశక్తి స్వరూపం కాబట్టి ఇంకో అమ్మ దగ్గరికి వెళ్తే ఆ అమ్మకి ఎరుపు వస్త్రం అంటే ప్రియం అంటాం. ఎందుకోసం? ఆ శక్తికి అది ప్రియం. అలాగే సరస్వతీ మాత జ్ఞానప్రదాయిని కాబట్టి జ్ఞానం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి.
జ్ఞానం ఎప్పుడు లోకం యొక్క క్షేమానికి ఉపయోగపడాలి కానీ ఇంకోటి కొంప నాశనం చేయడానికి కాదు. అందుకే ఇది అజ్ఞానం స్వార్థమవుతుంది. కాబట్టే జ్ఞానం ఎప్పుడు కానీ పరిశుద్ధంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, క్లీన్ మైండ్ తో ఉండాలి, పరిశుద్ధమైనటువంటి మనో వికాసంతో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. శ్వేతాంబరధరాదేవి తెల్లని వస్త్రాన్ని కట్టుకుని ఉన్నది. ఇవన్నీ మనకు అమ్మ బోధ చేస్తూ ఉన్నది. జ్ఞానం సంపాదించుకోవడం కాదు, చదువుకోవడం కాదు, ఆ చదువును స్వచ్ఛమైనటువంటి మనస్సుతో విశ్వ శ్రేయస్సు కోసం, దేశ సౌభాగ్యం కోసం, నిర్మాణం చేయడం కోసం నీ జ్ఞానాన్ని ఉపయోగించు అని చెప్పడం అమ్మ యొక్క అర్థం. అమ్మ ఇవ్వనిది ఉన్నదా? అమ్మ 4 చేతుల లోపట 4 పట్టుకుని ఉన్నది. ఒక చేతిలో ఏమున్నదండి? పుస్తకం పట్టుకుని ఉన్నది. ఇంకో చేతిలో ఏమున్నది? జపమాల పట్టుకుని ఉన్నది. ఇంకో చేతిలో వీణ పట్టుకుని ఉన్నది ఆ తల్లి. అంటే ఏం చెబుతున్నదయ్యా? సమస్తమైనటువంటి జ్ఞానం. జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నారు? సంగీతమా, సాహిత్యమా, ఆధ్యాత్మికమా? ఇవి 3 తప్ప జ్ఞాన విషయం లోపట ఇంకొకటి మనం చెప్పడానికి వీల్లేదు. ఏది చెప్పినా ఈ 3 కేటగిరీల్లోకే వెళ్ళిపోతుంది. అందుకోసమే ఈ 3 శక్తులకు తానే మూలం అన్నట్టుగా, తానే నిలయం అన్నట్టుగా అమ్మ మూలా నక్షత్రంలో మనకి 4 సంకేతాలు చూపిస్తున్నది. పుస్తకం పట్టుకుని ఉన్నది. లౌకికమైనటువంటి ఏ జ్ఞానమైనా మనం లౌకికంగా బతకడం కావాలి, ఆధ్యాత్మికంగా మోక్షాన్ని సంపాదించుకోవడం కావాలి. 2 విద్యలు మనిషికి అవసరం. మనిషిగా వచ్చిన తర్వాత బతకడం తెలియాలి, మొట్టమొదలు కడుపు నింపుకోవడం తెలియాలి, తనను ఆశ్రయించినటువంటి కుటుంబాన్ని పోషించే విద్య కావాలి. ఇది లౌకిక విద్య. కానీ అక్కడితోటే ఆగకూడదు. ఆ బంధాలన్నింటినీ దూరం చేసుకొని మళ్ళీ బంధం రాకుండా, మళ్ళీ జన్మ రాకుండా బతకడం ఎలా నేర్పాలో అదొక విద్య. అసలు బతికే రాకుండా మళ్ళీ జన్మే రాకుండా చేసేటువంటి విద్య మోక్ష విద్య. ఈ 2 విద్యలు కూడా రావాలంటే అమ్మనే ఆశ్రయించాలి అని చెప్పినట్టుగా అమ్మ పుస్తకాన్ని పట్టుకుని ఉన్నది. లౌకికమైన శాస్త్ర విజ్ఞానం అంతా కూడా నేనే ఇస్తాను రా అని చెప్పి అమ్మ చూపిస్తూ ఉన్నది. నన్ను ఆశ్రయించండి, నా నామం చెప్పండి, మీకు ఏదంటే అది ఇస్తాను. ఇంకొక చేతిలో అక్షమాలాం దదానా. అక్ష మాల అంటే జపమాల అని అర్థం. జపమాలను సంస్కృతంలో అక్షమాల అంటాం. ఎందుకు అక్షమాల అయిందో తెలుసునా? మీరు బాగా గమనించండి. మీరు లక్ష్మీదేవిని పిలుద్దామనుకున్నా, గణపతిని పిలుద్దామనుకున్నా దేనితో పిలుస్తాం? మంత్రాలతో పిలుస్తాం, లేదా స్తోత్రాలతో పిలుస్తాం. ఇవన్నీ ఎక్కడివయ్యా? ఏది చూసినా, ఏ దేవతా మంత్రం చూసినా అవన్నీ అక్షరాలే. ఏ దేవతామంత్రం చూసినా ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి అక్షరాలే కదా. అంటే అర్థము ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి 50 అక్షరాల శక్తి అంతా కూడా ఆ క్ష, ఆ నుంచి క్ష వరకు మొత్తం కూడా అమ్మ దగ్గరే ఉంది అని చెప్పడానికి జపమాలకి అక్షమాల అని పేరు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి మంత్రసిద్ధి కూడా నన్ను ఆశ్రయించిన వారికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను రా, నన్ను ఆశ్రయించండి అని చెబుతూ ఉన్నట్టుగా అమ్మ ఒక జపమాల పట్టుకుని ఉన్నది. ఇంకొకటి ఏమిటి? మనిషి ఎన్ని ఉన్నప్పటికీ కూడా డబ్బు ఉన్నది, చాలా గొప్పనైనటువంటి అధికారం ఉన్నది, కానీ ఎప్పుడూ టెన్షన్సే, ఆనందం లేదు. అందుకే అమ్మ వీణను పట్టుకొని ఉన్నది. వీణ అంటే ఆనందానికి సంకేతం. సంగీతం ఎప్పుడు కానీ, ఎప్పుడు విన్నా కానీ ఆనందానికి సంకేతం. అంటే అర్థమేమిటి? జ్ఞానముతో పాటు ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లి, ఏకైక తల్లి, శక్తి స్వరూపం అమ్మ సరస్వతీ మాత. అందుకే సరస్వతీ మాత యొక్క ఆశ్రయం చేసినట్టయితే, సరస్వతీ మాత యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే వారికి భౌతికమైనటువంటి ఉన్నతి, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి సుస్పష్టము అని చెప్పడానికే ఆ తల్లి జ్ఞానస్వరూపిణి. అన్నిటికీ తానే మూలం కాబట్టి, జ్ఞానమే మూలం కాబట్టి మూలా నక్షత్రం రోజు అమ్మ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. లోకంలో కొన్ని దివ్యమైనటువంటి శక్తులు ఉంటాయి. లౌకికంగా ఒక ఉదాహరణ గమనించినట్టయితే, బ్యాంకులో బాగా డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బునంతా కూడా 2 చేతిలో పెడతారు. ఒకరు హెడ్ క్యాషియర్ గారి దగ్గర ఉంటుంది ఒకకి, మేనేజర్ గారి దగ్గర ఉంటుంది ఒకకి. ఒకరి దగ్గరే ఉండవచ్చు కదా. అంటే అర్థము మూలమైనటువంటిది, బాగా విలువైనటువంటిది ఏదైనా ఉన్నట్టయితే దాన్ని 2 దగ్గర పెట్టడం అనేది ఒక సంప్రదాయం. ఎందుకు? కొంచెం అటు ఇటు అయినా తేలిపోతుంది. అలాగే జ్ఞానము కూడా 2 దగ్గర పెట్టినారు, డబ్బు కూడా 2 దగ్గర పెట్టినారు. చాలా మందికి డబ్బు రావాలంటే లక్ష్మీమాతను పట్టుకుంటే డబ్బు వస్తుంది అనుకుంటూ ఉంటారు. లక్ష్మీమాతను పట్టుకుంటే డబ్బు వస్తుంది, రాకపోకలు ఉండవు. కానీ రాకపోవడం అనేది ఉండదు, వస్తుంది. కానీ వచ్చింది 100 రూపాయలు రావడమా,
రూపాయలు రావడమా ఇంపార్టెంట్ కాదు, ఆ రూపాయలు నీ దగ్గర ఉండడం ఇంపార్టెంట్. వచ్చింది పోయింది అంటే ఏమున్నదండి, చూసుకొని ఆనందపడాలా, పోయిందని బాధపడాలా? కాబట్టి వచ్చింది స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే లక్ష్మీమాతను పట్టుకుంటే వస్తుంది. కానీ లక్ష్మీమాతకు అసలు ఆమె పేరే అస్థిర చంచల. ఆవిడ ఒక చోట ఉండనటువంటి తల్లి అని ఆవిడకి ఆ పేరు ఉన్నది. మరి అటువంటి తల్లి మన దగ్గరే ఉండాలంటే లక్ష్మీమాతను పిలిస్తే వస్తుంది. కానీ ఆ తల్లి మన దగ్గరే ఉండాలంటే ధనం అనేటువంటి, ఐశ్వర్యం అనేటువంటి శక్తి ఇంకొకరి దగ్గర కూడా ఉన్నది. నీ దగ్గర డబ్బు స్థిరంగా ఉండాలంటే, ఐశ్వర్యం స్థిరంగా ఉండాలంటే ఈశ్వర ఆరాధన చేయి. శంకరుని ఆరాధన చేసిన వాడికి ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ ఆరాధన చేసిన వాడికి లక్ష్మి వస్తుంది. ఈశ్వర ఆరాధన చేయండి, లక్ష్మి స్థిరంగా ఉంటుంది. కాబట్టి విలువైనటువంటివి ఏవి ఉన్నా అవి ఇద్దరి దగ్గర పెట్టినారు. ఇక్కడ ఎందుకు చెబుతున్నామంటే, జ్ఞానం కావాలంటే వినాయకుడిని పట్టుకోవాలా, జ్ఞానం కావాలంటే సరస్వతీదేవిని పట్టుకోవాలా? ఇది లోకంలో ఒక సందేహం ఉంటుంది. వినాయకుడిని పట్టుకున్నా జ్ఞానం వస్తుంది అంటారు, సరస్వతీమాత జ్ఞానాన్ని ఇస్తుంది అంటారు. మరి ఏమిటయ్యా అన్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నామే, ఏదైనా విలువైనది ఉన్నట్టయితే ఇద్దరి దగ్గర పెట్టినారు అని. అలాగే జ్ఞానం కూడా ఇద్దరి దగ్గర పెట్టినారు. మరి గణపతి పోర్షన్ ఏమిటయ్యా, గణపతి చేసే పనేమిటి అన్నారు. అంటే పిల్లవాడు 360 రోజులు చక్కగా స్కూల్కు పోయి చెప్పింది వినాలి అంటే ఒకటి, విన్నాడు చక్కగా, కానీ ఆ 3 గంటల్లో ప్రెజెంటేషన్ అదొక ఇంపార్టెంట్. రెండు డిఫరెంట్ సెక్షన్స్. అంటే ఇక్కడి వరకు ఒక పోర్షను యుద్ధంకు సన్నద్ధమవడం ఒకటైతే, యుద్ధంలో ప్రావీణ్యత చూపడం ఒక ఎత్తు. రెండు కూడా డిఫరెంట్ ఉన్నాయా లేవా? ఇవి రెండు కూడా ఒకే సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా రెండు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి రెండు డివైడ్ అయిపోయినాయి. చదువుకునే సమయంలో ఏ విఘ్నము రాకుండా, ఏ ఆటంకం రాకుండా చేసేవాడు వినాయకుడు, ఆయన పట్టుకుంటే. అలాగే చదువుకున్నది ఆ 3 గంటల్లో గుర్తు రావాలి, జ్ఞాపకం రావాలి. యాదేవి సర్వభూతేషు మేధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేధాస్వరూపం తల్లి, జ్ఞాపక శక్తి స్వరూపం తల్లి. అందుకే అమ్మ అనుగ్రహం ఉంటే మనము మన పరీక్షా సమయంలో దాన్ని మనం ప్రెజెంటేషన్ చేయగలం. చదవడం ఇంపార్టెంట్ కాదు, ఆ 3 గంటల్లో గుర్తు రావడమే ఇంపార్టెంట్. కాబట్టి ఆ 3 గంటల సమయాన్ని చక్కగా పిల్లలకి, కానీ అంటే లౌకికంగా పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం కూడా చదివినటువంటి చదువు, అప్పుడప్పుడు ఉద్యోగంలో కూడా మనం చదివినటువంటి చదువు ఉపయోగపడాలంటే ఆ సమయానికి ఒక మంచి ఆలోచన రావాలి. ఎండి గారికి కావచ్చు, వర్కర్కి కావచ్చు. ఆ మేధాశక్తి, ఆలోచన శక్తి అమ్మ మాత్రమే ఇవ్వగలదు. అమ్మను ఆరాధించిన వారికి మాత్రమే ఆ స్పృహ, జ్ఞానం ఉండగలదు. అందుకే ఆ తల్లి సరస్వతీ స్వరూపంగా మూలా నక్షత్రం లోపట మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శుభమైనటువంటి సమయం. అమ్మవారి యొక్క ఆరాధన లోపట ఒక చిన్న సన్నివేశం చెప్పి ప్రసంగాన్ని ముగించుకుందాం. ఎందుకంటే పిల్లలంతా కూడా అక్షర స్వీకారం చేయడం కోసం, అమ్మ యొక్క అనుగ్రహం కోసం అమ్మ ముందు వచ్చి కూర్చొని ఉన్నారు. కాబట్టి ఈ అమ్మలను ఇబ్బంది పెట్టినా ఆ అమ్మ ఇబ్బంది పడుతుంది. కాబట్టి మధ్యలో నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక 5 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించుకున్నాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ పని చేసినా తెలిసి చేయాలి అన్నది శాస్త్రం. జ్ఞాత్వా కర్మాని కుర్వీత. మనం పూజ చేస్తూ ఉన్నాం, అసలు పూజ చేస్తూ ఉంటే అమ్మ ఇట్లా ఎందుకు ఉన్నది? ఒక్కొక్క అమ్మ చేతిలో ఒక్కొక్కటి కనబడుతున్నది. కొంచెం ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే అప్పుడు ఆ అమ్మ యొక్క గొప్పతనం ఏమిటో మనకు తెలిస్తే, అప్పుడు మనం స్తోత్రం చేస్తే, అమ్మా ఇంత గొప్ప తల్లిని నేను పూజ చేసుకుంటూ ఉన్నానా అనేటువంటి ఫీలింగ్ మనసుకు కలిగినట్టయితే ఆ పుణ్యం, ఆ ప్రీతి, ఆ ఆనందం ఇంకా చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్పింది. జ్ఞాత్వా కర్మాని కుర్వీత. తెలుసుకొని చేయండి. ఏ పని చేసినా, మీరు పసుపు వేస్తున్నారు, పసుపే ఎందుకు వేయాలి తెలుసుకోండి. కానీ తెలుసుకునే క్రమంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నించడం కాకుండా తెలుసుకోవాలనేటువంటి వినయపూర్వకమైన ప్రశ్న చేసినట్టయితే జ్ఞానం అనేది ఉపదేశింపబడుతుంది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా విపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. జ్ఞానం పొందే విధానం ఉంటుంది. తెలుసుకోవాలనుకున్నప్పుడు చెప్పండి, అది జ్ఞానం యొక్క విధానం కాదు. విద్యను అర్థించేవాడు, జ్ఞానాన్ని కోరుకునేవాడు వినయపూర్వకంగా, సేవాపూర్వకంగా, తెలియదు అనేటువంటి భావంతో జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానం సుస్థిరంగా ఉంటుంది. కాబట్టి గురువులను ఆశ్రయించేటప్పుడు, మనం చదువుకునేటప్పుడు కూడా గురువులను చాలా తేలికగా, ఉపాధ్యాయులను చాలా తేలికగా మనం తీసివేస్తే వాళ్ళు ఉపదేశించినటువంటి ఆ జ్ఞానం నీకు సరి అయినటువంటి సమయంలో గుర్తుకు రాదు. దానికి ఉదాహరణే మహాభారతంలో కర్ణుడి యొక్క పాత్ర.
కాబట్టి గురువులను ఆశ్రయించే విధానంలో ఆశ్రయిస్తూ, ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఉండేటువంటి విధానంలో గౌరవిస్తూ, మన జ్ఞానాన్ని సంపార్జిస్తూ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని సంపాదించుకున్నట్టయితే వాడు అద్భుతమైనటువంటి, వాడు కోరుకున్నటువంటి లక్ష్యం ఏదైనప్పటికీ కూడా వాడి జీవితం లోపల సుస్పష్టంగా అమ్మే ముందుకు తీసుకువెళ్తుంది, ఆ అమ్మే అనుగ్రహిస్తుంది. అలాంటి ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి ఆరాధనకి మనమంతా కూర్చుని ఉన్నాం. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. అమ్మ మనందరినీ కూడా ఏం చేయాలి అంటే, అమ్మను కోరుకునేది ఒక్కటే, బుద్ధిం యానః ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరణ చేయి తల్లి. చదువుకున్న వాడికి బుద్ధి ఉన్నదా అంటే బుద్ధి వేరవుతున్నది, చదువు వేరు. బాగా చెప్పాలంటే ఇప్పటి సమాజం లోపల చదువుకున్న వాళ్ళ ద్వారానే మోసం ఎక్కువ జరుగుతున్నది, అంతే కదా. టెక్నాలజీ వచ్చిన తర్వాతే మోసాలు ఎక్కువ అవుతున్నాయంటే అర్థం ఏమిటి? మనము శక్తి పొందుతూ ఉన్నాం, ప్రతివాడు శక్తి పొందుతున్నాడు, కానీ ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలో సద్బుద్ధి, దేశం యొక్క క్షేమం కోసం కావచ్చు, సమాజ శ్రేయస్సు కోసం కావచ్చు, నీ ఉన్నతి కోసం కావచ్చు, ఎలా వినియోగించుకోవాలో సద్బుద్ధి మనిషి దగ్గర కొరవడుతున్నది. అందుకే ఆ తల్లిని మనమంతా ఒక్కసారి ప్రార్థన చేద్దాం. పిల్లలు కూడా జాగ్రత్తగా చెప్పండి. ఇప్పుడు చెబుతున్నటువంటి మంత్రం చాలా విశేషమైనటువంటి మంత్రం. ఆ తల్లి ప్రతిరోజు కూడా ఒకవేళ వీలైతే ఈ మంత్రాన్ని గనక పిల్లలు కాదు, పెద్దలు కాదు, ఎవరు చక్కగా అమ్మవారికి స్నానం చేసిన తర్వాత ఇంటి లోపట ఒక్కసారి శ్లోకం చదువుకొని మేము ఈ కార్యక్రమాలకు వెళ్ళండి. అమ్మ ఇచ్చే శక్తి అద్భుతం, అనంతం, అద్వితీయం. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. జగదంబా విశ్వవాళిని మహాసరస్వతి భగవతీ కీ.